నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో హెడ్లైన్ ఏమి ఇచ్చారో అనేది ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఒకటి ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని సబ్ హెడ్లైన్స్ అలాగే మ్యాటర్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. రైతుల త్యాగానికి రెట్టింపు ఫలాలు అందించే పూచి నాది. మీరు అందించిన సహకారం మర్చిపోలేను. గత పాలకులు చేసిన అవమానాలు మరవద్దు. ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా కలిసి ప్రజా రాజధానిగా అభివృద్ధి చేద్దామంటూ రాజధాని రైతులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవ సభలో ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి అంటే, మీరు అందించిన సహకారం మరవలేనిది. అంటే అమరావతి రైతులు ఇచ్చిన భూములు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఒక రకంగా ఒక ప్రోత్సాహకాన్ని ఏ విధంగా అంటే రాజధానికి మేము ప్రోత్సాహకాన్ని ఇస్తాము అన్న ఉద్దేశంతో వాళ్ళు భూములు స్వచ్ఛందంగా ఇవ్వటంతో కూడా ఆయన సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. గత పాలకులు మిమ్మల్ని అవమానించిన తీరు మీరు మరవద్దు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటే మాత్రమే మీకు ఇది సాధ్యమవుతుంది, ఏదైనా ఫ్యూచర్ బాగుండాలంటే అన్న ఉద్దేశం అనే మాటలైతే నిన్న ఆయన సిఆర్డీఏ భవనానికి సంబంధించి నిన్న ప్రారంభోత్సవ సభ అయితే ఒకటి జరిగింది. దానికి సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, పెట్టుబడులు రాష్ట్ర బ్రాండింగ్ పెంచడమే లక్ష్యం అంటూ ఒక ఇదైతే జరిగింది. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో సదస్సు. జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. సదస్సు నిర్వహణపై అధికారులు సీఎం సమీక్ష. అంటే 14-15 తేదీల్లో, నవంబర్ 14-15 తేదీల్లో ఒక సదస్సు అయితే నిర్వహించబోతున్నాము. అది ఎలా అంటే, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి రండి అని వాళ్ళకు ఒక సదస్సును అయితే ఆహ్వానిస్తూ ఒక సదస్సును ఏర్పాటు చేయబోతున్నాం నవంబర్ 14-15. దానికైతే మీరందరూ రావాలి అన్నట్టుగా ఆహ్వానాలు కూడా పంపబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దాని మీద ఆయన నిన్న అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, విశాఖ భాగస్వామ్య సదస్సుకు సారథ్యం వహించండి అంటూ ఒక వార్త ఉంది. ఈ వార్తకు సంబంధించి హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. అయితే సబ్ హెడ్లైన్ ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం. రాష్ట్రానికి అతిపెద్ద ఎఫ్డీఐకి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్సెల్ఆర్ మిత్తల్, బీపీసీఎల్ పరిశ్రమల ఏర్పాటుకు చేయూతను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. 16న కర్నూలులో జరిగే జీఎస్టీ సభపై చర్చ. ప్రధాని నివాసంలో గంట పాటు భేటీ అంటూ ఒక వార్త ఏదైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 16ను కూడా కర్నూలులో ఒక జీఎస్టీకి సంబంధించి సక్సెస్పై ఒక సభ అయితే జరగబోతుంది. దాని గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. పశ్చిమాసియాలో నవోదయం అంటూ ఒక వార్త అయితే ఉంది. పశ్చిమాసియాలో నవోదయం అంటూ దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ పశ్చిమాసియాలో నవోదయం అనే ఆ హెడ్లైన్కి సంబంధించి, వార్తకు సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. కొంచెం మ్యాటర్ కూడా ఉంది. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్. 4 మృతదేహాలు అప్పగింత. 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్. గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం. అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్, ఈజిప్టు అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్, యుద్ధానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా సమస్య పోయాయి, ఏ విధంగా ఆగిపోయింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్, ఎగిరిన శాంతి కపోతం. ఇదే దీనికి సంబంధించిందే. అయితే ఏ విధంగా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. చరిత్రాత్మక గజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రపంచ నేతలు. ట్రంప్తో పాటు
ఈజిప్టు, ఖతార్, తుర్కీ అధినేతల సంతకం, మూడో ప్రపంచ యుద్ధం ఇక జరగదన్న అమెరికా అధ్యక్షులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రపంచ నేతలు, ఎగిరిన శాంతి కపోతం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త. ఆ వార్తకు సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. నకిలీ మద్యం తయారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రే అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించి ఈ విధంగా ఉంది. ఒక వార్త హెడ్లైన్కి సంబంధించి ఈ విధంగా ఉంది. నకిలీ మద్యం తయారీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రే అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలలో కేంద్రాలు ఏర్పాటు చేయించింది మాజీ మంత్రి జోగి రమేషే మద్యం తయారీ, అక్రమ మద్యము, అలాగే ఇక్కడ ఇచ్చారు కదా నకిలీ మద్యం తయారీకి ఆయనే అసలు సూత్రధారి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మిగతా ఏమి ఇచ్చారు అనేది అందుకు చూద్దాం. ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దాడులు చేయించింది ఆయనే, పెట్టింది ఆయనే, సమాచారం ఇచ్చి దాడులు చేయించింది కూడా ఆయనే. ఆ మకిలీని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేసింది వాళ్లే, చేయించింది వాళ్లే, కంప్లైంట్ ఇచ్చింది వాళ్లే. నెక్స్ట్ నకిలీ మద్యం తాగి రాష్ట్రం అంతటా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్య కథనాలు, వాళ్ళ కథనాల కోసం ఈ విధంగా సృష్టించారు, ఈ విధంగా చేశారు. నెక్స్ట్ 3 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టి నన్ను పావుగా మార్చుకున్నారు, ఎక్సైజ్ అధికారులు ఎదుట బయటపెట్టిన జనార్దన్ రావు అంటూ ఒక ఇదైతే ఉంది. దీనికి సంబంధించి నెక్స్ట్ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం. జగన్ జమానాలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. అంటే ఏంటి, ఆల్రెడీ మద్యం కుంభకోణం జరిగింది, 3,500 కోట్లు ఏ విధంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి ఏంటి అనే దాని మీద అయితే డిస్కషన్ అయితే జరిగింది. అయితే దాన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చాలి అంటే కూటమిలో కూడా కూటమి ప్రభుత్వ హయాంలో కూడా ఏదో ఒకటి చేయాలి. అంటే అదే సేమ్ యాస్టేజ్గా మద్యానికి సంబంధించింది కూడా అదే వర్షన్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. అసలు తయారు చేయించింది కూడా జోగి రమేష్ గారే అన్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది. జనార్దన్ రావు ఎక్సైజ్ అధికారులు ఎదుట అతన్ని ఒప్పుకోవడం జరిగింది. మొత్తం ఆయనే చేశారు, మొత్తం ఆయనే చేశారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. నైరుతి నిష్క్రమణకు అనుకూల పరిస్థితులు అంటూ వెదర్కి సంబంధించి పలు జిల్లాలకు భారీ వర్ష సూచన అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఇది వెదర్ రిపోర్ట్. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మనం ఒక్కసారి చూద్దాం. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2 లేదా 3 రోజుల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది అన్నట్టుగా ఉంది. కొన్నేళ్ల మాదిరిగా రాష్ట్రం నుంచి నైరుతి నిష్క్రమణ, ఈశాన్య ఋతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా వేస్తోంది అంటూ కొన్ని రకాల జిల్లాలకైతే ఇచ్చారు. ఆ ఏ జిల్లాలో ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మంగళవారం ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఏదో ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. డిగ్రీకి సై పీజీకి నై. బాగుంది, డిగ్రీకి సై పీజీకి నై అంట. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్ ఉంది, లోపల కంటెంట్ కూడా ఉంది. ఏంటో ఒకసారి చూద్దాం. భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టమంటున్న నిపుణులు. ఎందుకు ఏంటి అనేది కూడా కొంచెం మ్యాటర్ కూడా ఉంది, చూద్దాం. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా నమోదవుతున్నాయి. బీటెక్, బీఎస్సీ, బీకామ్ లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు వస్తుండటంతో చాలామంది పీజీపై ఆసక్తి చూపట్లేదు. చాలామంది స్థానికంగా పీజీ చేయటం కంటే విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానివల్ల ఏంటంటే డిగ్రీకి సై అంటున్నారు కానీ పీజీకి మాత్రం చేయడానికి ఎవరు ముందుకు రావట్లా. దానివల్ల ఏమవుతుంది, భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టం అంటూ నిపుణులు ఒక విశ్లేషణ అయితే చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. అయితే కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు సిబిఐకి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమిచ్చారు ఏంటి,
కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు సిబిఐకి అంటూ పేజ్ నెంబర్ 8లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒక్కసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫుల్గా మనకి కావాలి అనుకుంటే నెక్స్ట్ అయితే ఈనాడు పేపర్కి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు కదా, ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం. సృజనాత్మక విధ్వంసం విశదీకరణకు పట్టం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దేనికి సంబంధించి ఇది అనేది ఒకసారి చూద్దాం. అర్థశాస్త్రంలో జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్లకు నోబెల్ పురస్కారం. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధనలు చేపట్టిన ఒక ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది అన్నట్టుగా ఇచ్చారు. 1, 2, 3, 3 పర్సన్స్. వీళ్ళ పేర్లు కూడా జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హౌఫిట్. వీళ్ళు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈనాడుకు సంబంధించి మ్యాథ్స్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్య నేత డైరెక్షన్, జనార్దన్ యాక్షన్. ముఖ్య నేత డైరెక్షన్ అంటే జనార్దన్ యాక్షన్ అంటే ఎవరో ఏదో చెప్తున్నారు, అందుకే జనార్దన్ ఆయన యాక్షన్ షురూ చేశారు. ఎవరో ఒక ముఖ్య నేత అయితే డైరెక్షన్ ఇచ్చాడు జనార్దన్కి, అందుకే ఆయన యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టుగా ఒక వార్తనే అయితే ఇచ్చారు వీళ్ళు. దీనికి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒక్కసారి లోపలికి వెళ్దాం. కార్టూన్ కూడా చూసారు ఎలా చేశారు. లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్, యాక్షన్. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు ఏంటనేది చాలా తెలివిగా ఇచ్చి, సరే లోపల చూద్దాం లోపలైన ఏమి ఇచ్చారు ఏంటో. బేతాళ కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియో ఫ్యాంటసీ సినిమాతో పిట్ట కథ అంటారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా ముఖ్య నేతే, అంతా ఆయనే చేశారని వీళ్ళు కూడా ఇచ్చారు. ఈనాడులో ఏమో అంతా ఆయనే చేశారని ఇంకొక ఆయన పేరు ఇచ్చారు, దీంట్లోనేమో అంతా ఆయనే చేశారని ఇంకొక ఆయన పేరు ఇచ్చారు. అయితే దీంట్లో కూడా సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సహకార బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులు, ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్, నకిలీ మద్యం కేసును నీరుగార్చే వ్యూహం, మాఫియా సూత్రధారులు టీడీపీ పెద్దలను కాపాడే కుతంత్రం, ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మద్యం మాఫియా అంటూ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ 5 ఏళ్లలో 45,000 కోట్ల దోపిడీ కుట్ర బట్టబయలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో టీడీపీ పెద్దలు బెంబేలు, అందుకే డైవర్షన్ కుట్ర, కట్టుకథలతో A1 జనార్దన్ రెడ్డి వీడియో విడుదల, జోగి రమేష్ పేరు కుట్రపూరితంగా జనార్దన్తో పలికించిన ముఖ్య నేత అన్నట్టుగా వీళ్ళైతే కంప్లీట్గా జనార్దన్ ఏ విధంగా జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చారో, జనార్దన్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఒక ముఖ్యమైన నేత అంటూ కార్టూన్లో ఇచ్చారు, కానీ పేరైతే ఇలా లోపల పేజీలో ఇచ్చారేమో తెలీదు. ఒకసారి మీరు కూడా వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి వెళ్ళి. నెక్స్ట్ నకిలీ మద్యం, కూటమి పతనం తథ్యం అంటూ ఇంకొక వార్త అయితే ఈ విధంగా ఉంది. నకిలీ మద్యం, కూటమి పతనం తథ్యం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసన హోరు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ పత్రాలు, భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు. జోరు వానలోనూ మిన్నంటిన ఆందోళన, పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఎక్కడ పోలీసులు అడ్డుకుంటున్నట్టు ఎక్కడుందో మరి తెలీదు. వాళ్ళైతే ప్రశాంతంగానే నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు మరి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ డీజీపీ నిద్రపోతున్నారా, మరి మీరు లేపచ్చు కదా. డీజీపీ నిద్రపోతున్నారా, పోలీసు శాఖను మూసేయాలి, ఏకంగా పోలీసు శాఖనే మూసేయాలంట. నెక్స్ట్ దీనికి సంబంధించి కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలియదా, మీకెంత మాత్రం బాధ్యత లేదు, నిందితులకు సహకరిస్తున్నారు, పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ వాళ్ళు ఏమన్నారో తెలియదు, కానీ కోర్టు ఈ విధంగా అనింది అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవాలు తెలియాలి, నిజాలు తెలియాలంటే పేజ్ నెంబర్ 14లోకి వెళ్ళాలి. డీజీపీ నిద్రపోతున్నారా, పోలీసు శాఖను మూసేయాలి అని, పోలీసు శాఖను మూసేయమని హైకోర్టు అలా అటువంటి వార్తలు చెయ్యరేమో బహుశా, వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ అవధుల్లేని ఆనందం, హమాస్ చెర నుంచి ఎట్టకేలకు బందీల విడుదల, 2 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చిన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ బాధితులు, ప్రతిగా వేలాది మంది ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్ అంటూ యుద్ధం ముగిసిన దాన్ని ఒక అవధుల్లేని ఆనందం అనే హెడ్లైన్స్తో వీళ్ళు ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి.
అయితే సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త వాళ్ళకైతే ఇది ఒకటే ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకటే ఇచ్చినట్టున్నారు, అది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ లాగా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 వార్తలు ఉన్నాయి, ఇవి కూడా ఏంటో చూద్దాం. గెలుపు వాకిట్లో భారత్, వెస్టిండీస్పై రెండో టెస్టులో విజయానికి 58 పరుగుల దూరంలో భారత్ అంటూ క్రికెట్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, సృజనాత్మక ప్రగతికి ఆర్థిక నోబెల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎకనామిక్స్లో నోబెల్కు జోయల్ మోఖిర్, అఘియన్, పీటర్ హోవిట్ ఎంపిక అంటూ ముగ్గురికి నోబెల్ పురస్కారం అయితే లభించింది అన్నట్టుగా ఉంది ఎకనామిక్స్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు, సాక్షి చూసాం కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఏంటి, ఫస్ట్ హెడ్లైన్ అనేది చూద్దాం. ఫస్ట్ది చూద్దాం. సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఏమిటి ఈ వార్త అని తెలుసుకునే లోపు జోయల్ మోఖిర్, ఫిలిప్ అఘియోన్, పీటర్ హోవిట్లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్. కొత్త విధానాలు, టెక్నాలజీలతోనే పాత వ్యాపార నమూనాలు కనుమరుగు. ఈ ప్రక్రియ కొనసాగితేనే స్తబ్దత లేకుండా ఆర్థిక రంగం పరుగులు అంటూ వాళ్ళు విశ్లేషించి చేయటం వల్ల వాళ్ళ ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త చూద్దాం. ఇక 100% విత్డ్రా, పిఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలు సరళీకరించిన ఈపీఎఫ్ఓ. విత్డ్రా పరిమితుల్లోనూ మార్పు, అన్ని పాక్షిక ఉపసంహరణలకు కనీస సర్వీసు 12 నెలలకు తగ్గింపు, ప్రత్యేక పరిస్థితులకు కారణం చెప్పక్కర్లేదు. ఈపీఎఫ్ఓ ట్రస్టీల సెంట్రల్ బోర్డు నిర్ణయాలు అంటూ ఈపీఎఫ్ఓ ట్రస్టీల సెంట్రల్ బోర్డు కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలకు సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. జోగి చెప్పారు, మేం చేసాం. ఆంధ్రజ్యోతి అయితే ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఏంటి అంటే ఈనాడులో చూసాం, సాక్షి చూసాం, అలాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. అక్కడ ఏం ఇచ్చారంటే దీనికి సంబంధించి జోగి చెప్పారు కాబట్టి నేను చేశా, నకిలీ మద్యం గుట్టు విప్పిన జనార్దన్ రావు అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి చూద్దాం. కూటమి సర్కారు నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశా. కూటమి సర్కారు నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం అతను ఆపేశాడంటే యాక్చువల్గా. కొన్నాళ్ళు ఆఫ్రికాకు వెళ్ళిపోయా, జోగి ఫోన్ చేసి రప్పించారు. మళ్ళీ ఇబ్రహీంపట్నంలో తయారు చేద్దాం అనుకున్నాం. తంబళ్లపల్లిలో అయితే బాబుపై బురద జల్లొచ్చని అన్నారు. ములకల చెరువులో ఓ గది తీసుకుని యంత్రాలన్నీ చేర్చా. ఎక్సైజ్కు లీకులిచ్చి ములకల చెరువులో దాడులు చేయించారు. జయచంద్రారెడ్డి సస్పెన్షన్తో ఇబ్రహీంపట్నానికి సరుకు. బెయిల్ ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చారు. నా తమ్ముడిని ఇరికించారు. నమ్మించి మోసం చేసినందుకే నిజాలు చెబుతున్నా అంటూ జనార్దన్ అయితే సిఐడి అధికారులకి ఉన్నట్టు చెప్పాడు అని ఏ విధంగా చెప్పారు, ఏం చేశారు, అతను ఏ విధంగా జోగి రమేష్ అనేది కాల్ చేశాడు, ఏ విధంగా ఎక్కడ నడుపుదాం అనుకున్నారు, ఎక్కడైతే ఎవరి మీద బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు అనుకున్నారు అనేది వివరాలు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలంటే పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, వెంకటేష్ నాయుడు ఫోన్ తెరిచేందుకు అనుమతి. మద్యం స్కామ్లో కసిరెడ్డి, చెవిరెడ్డి సహా 7గురికి రిమాండ్ పొడిగింపు ఏసీబీ కోర్టు అంటే ఇంకో వార్త కూడా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లోనే ఉన్నాయి. అయితే ఇదేమో ఇక్కడ మొన్న జరిగింది, ఇది అంతకుముందు జరిగింది అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త. గాజాలో ఎట్టకేలకు శాంతి గీతం అంటూ పరస్పరం బందీలను విడుదల చేసిన హమాస్, ఇజ్రాయెల్ అంటూ యుద్ధం ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే బందీలు కూడా కొంతమందిని విడుదల చేసేస్తారు, అందరినీ ఇరు దేశాలు కూడా అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కొద్దిగా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 20 మంది ఇజ్రాయేలీలను రెడ్ క్రాస్కు అప్పగించిన హమాస్. 1900 మంది పాలస్తీనీయుల విడుదలకు ఇజ్రాయెల్ ఏర్పాట్లు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ట్రంప్కు అపూర్వ స్వాగతం. గాజాలో యుద్ధం ముగిసింది, అమెరికా అధ్యక్షులు ఆయన ప్రకటించారు యుద్ధం అయితే ముగిసిపోయిందని. శాంతికి కట్టుబడతా నెతన్యాహు, ట్రంప్కు హమాస్ కృతజ్ఞతలు. గాజా 2వ దశ శాంతి ఒప్పందంపై ఈజిప్టులో సంతకాలు. ట్రంప్కు ఇజ్రాయెల్, ఈజిప్టు అత్యున్నత పురస్కారాలు. 200% టారిఫ్లు వేస్తానని బెదిరించి భారత్ పాక్ యుద్ధం ఆపా.
పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపుతా. అంటే ఇప్పుడు ప్రజెంట్ పాక్కి ఆఫ్ఘనిస్తాన్కి కూడా మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతాను. ఇన్ని యుద్ధాలు నేనే ఆపాను కాబట్టి ఇది కూడా నేనే ఆపుతాను. 200% టారిఫ్లు వేస్తానని బెదిరించడం వల్ల భారత్కి పాక్కి మధ్య యుద్ధం నేనే ఆపాను. అది చెప్పి బెదిరించాను నేను వాళ్ళని, అందుకే అది ఆగింది. ఇప్పుడు అలాగే పాక్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ఎవరు ఆపలేరు, నేను ఒక్కడినే ఆపుతానని నేను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. రష్యా యుద్ధం ముగించుకుంటే ఉక్రెయిన్కు తొహాక్ క్షిపణులు ఇస్తాం, ట్రంప్ అణ్వాయుధాలు ఇస్తున్నట్లే భావిస్తాం అంటూ రష్యా. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు చూద్దాం. కేంద్ర మంత్రిగా దిగిపోతా అంటూ ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఆదాయం భారీగా తగ్గిపోయింది, మళ్ళీ సినిమాలు చేసుకుంటా, నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, సదానందన్ మంత్రిని చేస్తే మంచిది. నటుడు సురేష్ గోపి ఆసక్తికర వ్యాఖ్యలు. సురేష్ గోపి అయినా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పీఎం కిసాన్ పక్కదారి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏ విధంగా పీఎం కిసాన్ అనేది పక్కదారి పడుతుంది ఏంటి అనేది సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఆ సబ్ హెడ్లైన్స్ కూడా ఒకసారి చూద్దాం. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే, కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలిద్దరికీ అందుతున్న పీఎం కిసాన్ నిధులు ఇద్దరికి అందుతున్నాయి. కుటుంబానికి ఒక్కళ్ళకే అందాలి, కానీ ఇక్కడ ఏంటో ఇద్దరికి ఇస్తున్నారు. 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.02 లక్షల కేసుల పరిశీలన. 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని వెల్లడి. భూముల పూర్వపు యజమానులకు లబ్ధి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. శ్రీశైలంలో వీర శివాజీ అంటూ ఒక వార్త అయితే ఉంది, అసలు ఏంటో చూద్దాం. మరాఠా చక్రవర్తిని ఆకర్షించిన ఆధ్యాత్మిక క్షేత్రం అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి 10 రోజుల పాటు ఇక్కడ బస, ధ్యానం, ఛత్రపతికి మల్లికార్జునుడి ఆశీస్సులు, ఖడ్గాని ప్రసాదించిన భ్రమరాంబ అమ్మవారు, ఆయన ధ్యానం చేసిన చోటే స్ఫూర్తి కేంద్రం. 16న శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన, శివాజీ నడయాడిన ప్రాంతాల సందర్శన అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఆయన శ్రీశైలంలో పర్యటించున్నారు, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అయితే పేజ్ నెంబర్ 12లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చురుగ్గా ప్రధాని పర్యటన ఏర్పాట్లు, పనులను పరిశీలించిన మంత్రులు, నేతలు, అధికారులతో సమీక్షలు, పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ. ఇటువంటివి మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆయన నరేంద్ర మోదీ గారు అక్కడ పర్యటిస్తున్నారు అనేసరికి శ్రీశైలంలో వీర శివాజీ అసలు ఆయన అక్కడ ఏం చేశారు ఏంటి అనే వార్త అయితే చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఇటువంటి తెలుసుకోవటం కూడా మనకి మన చరిత్ర అనేది ఎంతో ఇంపార్టెంట్. మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తున్నారు కాబట్టి శ్రీశైలానికి ఎందుకు వెళ్తున్నారు, శ్రీశైలం ప్రాముఖ్యత ఏంటి అనేది దీంట్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇదైతే మంచి వార్తగా చెప్పొచ్చు. అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ పోలీసు శాఖను మూసేయండి, డీజీపీ సహా అధికారులు నిద్రపోతున్నారా, రికార్డులు సీజ్ చేయమన్నా పట్టించుకోరా, నిబద్ధత ఉంటే ఆదేశాలు అమలు చేయించేవారు, పరకామణి కేసులో నిందితులకు సహకరించారు, ఏ కేసులో వేగంగా స్పందించాలో తెలియట్లేదా, తదుపరి విచారణకు రికార్డులు కోర్టుకు ఇవ్వండి, సిఐడి డీజీకి హైకోర్టు ఆదేశం, పోలీసులపై ఆగ్రహం. అయితే నేను ఇందాక సాక్షిలో రాసింది కూడా సేమ్ ఇవే కాబట్టి సాక్షి వాడికి మంచిగానే ఇచ్చాడని చెప్పొచ్చు. ఉల్లంఘనలు ఉపేక్షించం, పోలీసులకు హైకోర్టు హెచ్చరిక, కోర్టులతో ఎలా మెలగాలో వారికి చెప్పండి, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి నిర్దేశించిన ధర్మాసనం, 27న హోం ముఖ్య కార్యదర్శి హాజరుకు ఆదేశం అంటూ హైకోర్టు కొన్ని పోలీసు శాఖను ఉద్దేశించి కొన్ని రకాల మాటలైతే మాట్లాడినట్టు తెలుస్తుంది. సాక్షిలో కూడా ఇందాక ఇదే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అసలు ఎందుకు అంది ఏంటి అనేది లోపల మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే పేజ్ నెంబర్ 12కి వెళ్ళండి. నెక్స్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి ఇంకా పైన ఏవో ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ అమరావతి సిఆర్డిఏ కార్యాలయాన్ని స్టార్ట్ చేశారు కదా, సిఆర్డిఏ కార్యాలయాన్ని, దానికి సంబంధించి ఆ తప్పు మళ్ళీ చెయ్యొద్దు. ఏ తప్పు? కూటమి ప్రభుత్వం 2047 వరకు ఉండాలి, ఆ తప్పు మళ్ళీ చెయ్యొద్దు అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇదే ప్రభుత్వాన్ని గనక మీరు ఇస్తే
మళ్ళీ మళ్ళీ మీరే అవకాశం ఇస్తే డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళు మిమ్మల్ని ఎంత హింసించారు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి అని అన్నారు. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అప్పుడే నంబర్ 1 ఎకానమీగా భారత్, ఆంధ్రప్రదేశ్ దానికి ఇంజన్గా ఉంటుంది. అమరావతి అభివృద్ధి యాత్ర మొదలు, రాయపూడిలో సిఆర్డీఏ భవంతి ప్రారంభం, రాజధాని మాస్టర్ ప్లాన్లో తొలి భవనం ఇది. క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ వ్యాలీ, ఏఐ డేటా సెంటర్తో మరింత ముందుకు. రాజధాని రైతుల త్యాగాలు, ఆడబిడ్డల అవమానాలు మర్చిపోను. త్వరలో రైతులతో ప్రత్యేక భేటీ. అంటే భూములు ఇచ్చిన రైతులు ఉంటారు కదా, వాళ్ళతో నేను స్పెషల్గా ముఖాముఖి నిర్వహిస్తాను, వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పుకుంటూ వచ్చింది. రాజధాని రైతులు అయితే త్యాగాలు చేశారు, ఆడబిడ్డల అవమానాలు మర్చిపోనంటే రకరకాలుగా వాళ్ళని విమర్శించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేశారు కదా, అవన్నీ నాకు గుర్తున్నాయి, నేనేం మర్చిపోను అంటూ అమరావతి అభివృద్ధి యాత్ర అయితే సిఆర్డీఏ భవనం ఎప్పుడైతే నిన్న ప్రారంభమైందో అక్కడ నుంచి మొదలు అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. నేడే గూగుల్తో ఒప్పందం అంటూ ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి ఏఐ సిటీగా మారనున్న వైజాగ్, బాబు బ్రాండింగ్, లోకేష్ కృషితో అతిపెద్ద పెట్టుబడి అన్నట్టుగా ఈరోజు గూగుల్తో ఒప్పందం చేసుకోబోతున్నారట. అయితే ఏఐ సిటీగా మారనున్న వైజాగ్ అంటూ వైజాగ్లో ఏఐ ఏ విధంగా సిటీ ఏ విధంగా ఏఐ సిటీ అనేది వైజాగ్ ఏ విధంగా మారిపోతుంది ఏంటి అనే దాంతో, అలాగే నేడే గూగుల్తో ఒప్పందం అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. ఇది కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి లాస్ట్ది. జగన్ది క్రిమినల్ మాస్టర్ మైండ్, వివేక హత్య తరహాలో ఇప్పుడు కల్తీ వ్యవహారం, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం, నేరాలు చేసి టీడీపీపై నెట్టేస్తున్నారు అంటూ ఇంకో వార్త అయితే ఉంది. అయితే అది ఎలా చేస్తారు, ఒకళ్ళు చేసిన తప్పు ఇంకొకరి మీద ఎలా చేసేస్తారు ఏంటన్నట్టుగా ఇంకో వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షికి సంబంధించి ఏపీకి సంబంధించి చూసాం. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో తెలంగాణకు సంబంధించి ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ వార్త వచ్చి ఇది తెలంగాణ కాదు కానీ మామూలుగా మెయిన్ పేపర్లో వెలుగు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వచ్చి 2 ఏండ్ల తర్వాత విముక్తి, 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాల్ అంటూ ఇంకొక వార్త ఉంది. ఆ వార్తకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై దాదాపు 50 పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్ అనేది ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఆలయాల్లో ఈ హుండీ అంటే ఇంకొక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే, ఆలయాల్లో అన్ని రకాల సేవలకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని దేవాదాయ శాఖ అమల్లోకి తెచ్చింది. ఈ హుండీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సేవకు ప్రత్యేక డిజిటల్ అకౌంట్లను కూడా కేటాయించనుంది అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త. ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం, యుద్ధం ఆపినందుకు. అమెరికా అధ్యక్షులు ట్రంప్కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవాన్ని అందించనుంది. ట్రంప్కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షులు ఇస్సాక్ హెర్జోగ్ ప్రకటించారు అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించిన వార్త చూద్దాం. 58 రన్స్ దూరంలో అంటూ ఒక వార్త అయితే ఉంది. క్రికెట్కి సంబంధించి 3 రోజుల్లో ముగుస్తుందనుకున్న ఆట 5వ రోజుకు చేరుకుంది అంటూ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఏంటో చూద్దాం. మెడికల్ కాలేజీలతో గురుకులాల అనుసంధానం అంటే ఇంకో వార్త ఉంది. స్టూడెంట్ల కోసం తరచూ వైద్య శిబిరాలు, హాస్టళ్లను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సందర్శించాలి, సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు షూరు అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. బైపోల్ నోటిఫికేషన్ రిలీజ్, తొలి రోజు 10 నామినేషన్లు అంటూ వార్త ఉంది. అయితే ఇంకొక వార్త కూడా ఏదో ఉంది చూద్దాం. 10,000 కోట్లతో రోడ్లు అంటూ హ్యామ్ విధానంలో నిర్మాణం అంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి.
నెక్స్ట్ ఇన్నోవేషన్ గ్రోత్పై పరిశోధనలకు ఎకానమిక్స్లో ముగ్గురికి నోబెల్ అంటూ వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్లకు పురస్కారం అంటూ. అయితే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన సోమవారంతో ముగిసిన అవార్డుల ప్రక్రియ. ఇప్పుడు దాకా మనం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇట్లా ఆర్థిక శాస్త్రం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. అలా ఒక్కొక్క శాస్త్రానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఒక్కొక్క ముగ్గురికి మాత్రం నోబెల్ పురస్కారం ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రక్రియ అనేది కూడా నిన్నటితో ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 18 సర్కిళ్లలో 10,000 కోట్లతో రోడ్లు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. అయితే వెలుగు పేపర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఇంకో వార్త ఉంది. ఇది ఏంటో కూడా చూద్దాం. 5 ఏండ్లలో ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం సూపర్ స్పెషాలిటీ కేసులు 10 లక్షలకు పైగా. అత్యధిక కేసులు నెఫ్రాలజీలో 3,63,197. రెండో స్థానం ఆంకాలజీ, మూడో స్థానం ఆర్థోపెడిక్. ఆరోగ్యశ్రీ చెల్లింపులు 3,000 కోట్లకు పైగా అంటూ కిడ్నీలు ఖరాబైతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. క్యాన్సర్ ఆగం పట్టిస్తున్నది, డేంజర్ బెల్స్ మోగిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్కలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. భయపెట్టిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్లోని ఆరోగ్యశ్రీ కేసులు, 5 ఏండ్లలో 10 లక్షలకు పైగా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఐపీఎస్కే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనే వార్త కూడా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ రాజన్న ఆలయంపై రాజకీయాలు అంటూ వేములవాడలో 150 కోట్లతో ప్రధాన రోడ్డు ఆలయ విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూసాం. సో మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.